దేవి గారు ప్లీజ్. గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. ప్రియాతి ప్రియమైన దైవమా, ఆత్మనే అయి ఉన్న నేను, స్వయాన్ని అయి ఉన్న నేను, కాంతి స్వరూపాన్ని అయిన నేను, దివ్య ప్రకాశాన్ని అయి ఉన్న నేను, నా అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకోవడానికి, ధ్యానపు కిరణాలతో నా జీవితాన్ని వికసింపచేసుకోవడానికి నేను నడుము బిగించి రామ్తా తండ్రి ద్వారా అత్యుత్తమ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటానికి కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో నేను తెలుసుకునే ప్రతి విషయాలను మొదటిగా నా మానసిక క్షేత్రంలో, తర్వాత మస్తిష్క క్షేత్రంలో, ఆ తర్వాత నా శారీరక క్షేత్రంలో, అటుపై నా భౌతిక క్షేత్రంలో అవన్నీ ఫలించేలాగా, ప్రజ్ఞావంతంగా నిరూపించబడేలాగా, నేర్చుకున్న దానికి ప్రతినిధిగా నేను జీవించేలాగా ఆశీర్వదించు తండ్రి. నన్ను ధ్యానానికి ప్రతినిధిగా, స్వయానికి స్వయంగా, ఆత్మకి ఆత్మగా, దివ్య ప్రకాశానికి ప్రకాశంగా మార్చు తండ్రి. ఈ క్రమంలో నా సాధన నిర్వధికంగా, నిరామంగా, త్రికరణ శుద్ధిగా, చిత్తశుద్ధితో కొనసాగించే ధైర్యాన్ని, పట్టుదలని నాకు ప్రసాదించు తండ్రి. వాటితో నేను నిర్విరామంగా, నిర్విఘ్నంగా నా ధ్యాన సాగర మదనాన్ని మదించి అమృత తత్వాన్ని ఫలితంగా పొందుతాను. అమృత తత్వాన్ని పొందే క్రమంలో నేను ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సర్వస్వాన్ని తట్టలు తట్టలుగా అందుకుంటాను. తదాస్తు తదాస్తు తదాస్తు. సోబిట్ మాస్టర్. సుబీక్ మాస్టర్స్. లవ్ యూ మేడం. వండర్ఫుల్. ఎక్కడిది మేడం ఈ ప్రేయర్? భాను మాస్టర్ గారు అప్పుడు ఒకసారి చెప్తే రాసుకున్నాను మేడం. అంటే ఇట్లనే పెట్టారు. వండర్ఫుల్. భాను మాస్టర్ సార్ది. ఎస్, థ్యాంక్ యూ. గ్రూప్ లో పెట్టండి మేడం. పెడతాను. సూపర్ మేడం. మేడం లవ్ యూ. మాస్టర్స్ అందరికీ శుభ సాయంత్రం. వాస్తవానికి ఈరోజు అయితే కొంచెం బద్ధకం కూడా వేసింది. ఏమని, ఈరోజు వద్దులే సెషను, ఈరోజు సెలవు ఇద్దాంలే, ఈరోజు అలా గమ్మున కూర్చుందాంలే, కామ్గా కూర్చుందాంలే. కానీ కర్తవ్యం దొంగెత్తేస్తుంది. దీక్ష దీక్ష పర్సనాలిటీ దొంగెత్తేస్తుంది. ఆదివారం కూడా మనం పెట్టుకుంటున్నాం కదా, ఇంకా ఆదివారాలు సెలవులు లేవమ్మా. అంతే, సెలవులు అందరూ చక్కగా వస్తున్నాము. మనం ఎందుకు గ్యాప్ ఇచ్చుకోవాలి అసలు? ఆదివారం తినకుండా ఉన్నామా? 1కి 4 వంటలు తింటాం ఆ రోజు. రైట్, జ్ఞానానికి మాత్రం ఎందుకు? ఆదివారం కూడా చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా బాగుంది ఆదివారం కూడా కనెక్టివిటీతో ఉంటే. ఎస్, నిన్న చాలా బాగా హోంవర్క్ చేసినందుకు మీకు కంగ్రాట్స్ ఉమాదేవి గారు. థ్యాంక్ యూ మేడం. కంగ్రాట్స్. అంతే, లవ్ యూ. రైట్. గుర్తుపట్టగల దైవంలో మీరు రాసిన వాటిల్లో ఒక 2-3 మాటలు చెప్పండి ఉమాదేవి గారు. చెప్తాను మేడం. చెప్పండి. గుర్తుపట్టగల దైవం. మీకు బాహ్యంలో దైవాన్ని గుర్తించడం అసాధ్యం. అన్వేషణకు ప్రయత్నం చేయటమే అసమంజసం. భూతలం మీద అనేక కారణాలు ఉన్నాయి. మీ ఆత్మస్థితి రహస్యమైనది. అర్థం చేసుకోవడానికే కేంద్ర బిందువును గురించి అభివర్ణిస్తున్నారో, దైవం అని నిశ్చయించి ఏది మీ పితృస్థానం అయ్యిందో, ఏది జీవిత ప్రారంభంలో యోగ్యతను సమకూర్చిందో, దేన్ని సృష్టిస్తూ సహజ స్థితి అయిన ఆత్మనే స్థితమవుతారో నిజతత్వాన్ని స్మరించడానికే. మహామూల చైతన్యం నేను ఎవరు అని అంతర్ముఖమైనప్పుడు ప్రథమ చైతన్యం నేనే అని తెలుసుకుంది మేడం. అంతే, నా తండ్రి నేను ఒక్కరే. ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. ఎస్,
ఏ దేవుడిని నేను ప్రేమిస్తూ ఉన్నానో, ఎవరికి నేను కూడా భృత్యుడినో, ఎవరి వల్ల పరమ అద్భుతాలన్నీ సంభవిస్తూ ఉన్నాయో, ఆ తత్వమే నిరంతరం కొనసాగే జీవ సర్వస్వం అన్నమాట. పాయింట్ 02 వైడ్ 2 ఈ మహామూల చైతన్యం నేను ఎలా అయ్యాను, నేను ఎలా వాయిడ్ అయ్యాను అనేది కొంతమంది ఇప్పుడు అంటే కొత్త ఏం కాదు. మల్లికార్జునకి మాత్రం కొత్తే. మల్లికార్జున నీకు మళ్ళీ ఆ విషయం చెప్పిన వీడియో మళ్ళీ షేర్ చేస్తాను. దాన్ని చూసి అర్థం చేసుకో. డౌట్ వస్తే మళ్ళీ నన్ను అడుగు. సో, అంటే మనం మహామూల చైతన్యం ఎలా అయ్యాం? ఎందుకు అలా మనకి ఈ పాయింట్ 0 అనేది నేను ఎందుకు? నేనే ప్రథమ చైతన్యం ఏంటి? ప్రథమ చైతన్యానికి విస్తరించిన రెండవ చైతన్యం నేనంటున్నారు. ప్రథమ చైతన్యము నేనే అంటున్నారు. ఇవన్నీ అర్థం అవ్వాలంటే వాయిడ్ అంటే మహాశూన్యం నుంచి ఆవిర్భవించిన మన విస్తరణ, మన ఆవిర్భావము, మన అవతరణ, మన జన్మకి మూల కారణము. మనం ఈ భూతలం మీదకి ఎందుకు వచ్చామనే విషయాలు ఒక చాప్టర్లో వచ్చాయి మాస్టర్స్. వచ్చాయి మల్లికార్జున. అది ఆ వీడియో పెడతాను, ఒకసారి చూడు. ఓకేనా? ఎస్. ఇది మాస్టర్స్ నిన్నటి సారాంశం ఏంటి అని అంటే, అది మేడం చెప్పారు. ఆ మహామూల చైతన్యం నేనే. అసలు బాహ్యంగా దైవాన్ని నువ్వు వెతుకుతున్నావు. ఆ అన్వేషణకి నువ్వు తలపెట్టడమే ఒక అసమంజసమైన కార్యం. కాబట్టి ఎందుకు? ఏ దేవుడిని నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఎవరికి నేను సదా భృత్యుడు, ఎవరికి నేను అనుసరిని నేనున్నా, ఎవరి వల్ల ఈ అద్భుతాలన్నీ సంభవితాయి, అవంతా కూడా నేనే. జీవ సామ్రాజ్యం యొక్క శాశ్వత తత్వంలో అపారమైన అనంతంలో ప్రస్తుత వర్తమానమే ఉంది తప్ప మరేది లేదు. కాబట్టి ఎస్, ఐ ఆమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ అని చెప్తారు. 153 డిక్లరేషన్స్ ఇచ్చారు రామ్తా గారు. వాటిల్లో నేనే దివ్య చైతన్యాన్నైనా నేను జీవాధార శక్తిని. ఒక చెట్టు అంత పచ్చగా ఉండడానికి, అంత నిర్మలంగా నిత్యము కొనసాగుతూ సృష్టిలో ఉండడానికి ఏ జీవశక్తి ఆధారమై ఉన్నదో అదే నేను అన్నమాట. అది ఆ విధంగా రాబోయే వర్తమాన క్షణాల్లో ఆ దైవం స్వయం నుంచి ముందుకు సాగుతున్న సర్వస్వపు ప్రాణస్పందనల, జీవస్ఫూర్తుల, అనుభూతులు, విస్తరించాం మనం, అవతరణలు, అనుభూతులు, ఆ పరిమాణాల సర్వస్వమే ప్రకటితం అవుతున్న స్వకీయ, ఆ స్వయం మన స్వయంలోనే ఉన్నది. ఆ ఉనికే, మన ఉనికికి ఆధారమై ఉన్నది ఏదైతే ఉందో, ఏది మన లోపల, ఏ చైతన్యం మన లోపల ఉంటే మనం ఈ నడుస్తూ, మాట్లాడుతూ, ఇలా జీవించి ఉన్నాము అని చెప్పబడడానికి ఏది ఆధారమై ఉన్నదో ఆ ఉనికి సర్వస్వమే, ఆ స్వీయ ఉనికి సర్వస్వమే దైవం. అది వేరెక్కడో లేదు, అది నువ్వే అని చెప్తున్నారు రామ్తాడు. సర్వస్వానికి అంతం దైవమే అయినా ఆ దివ్యత్వానికి హద్దులు, ఆరంభము, అంతము లేదు. ఆది అంతాలు లేనిదే నిత్యం నిరంతరం కొనసాగుతున్నది దైవమే. ఉనికి స్వరూపంతో ఉన్న ఆ జగత్పిత, ఆ ప్రథమ చైతన్యం వాస్తవాలకే వాస్తవం, పరిణామాలకే పరిణామం, విశ్వాలకే విశ్వం. అనంత విశ్వాలు కూడా ఆ యొక్క ఆ తండ్రే, ఆ జగత్పితే. తండ్రి అంటే మరలా వేరేది కాదు. ఆ జగత్పితాని దేన్నన్నాడంటే పాయింట్ 0ని అన్నారు, ఆ ప్రథమ చైతన్యాన్ని అన్నారు, ఆ పూర్ణ బిందువునే అన్నారు. గాఢ నిద్ర నుండి ఒకానొక సమయంలో జాగృత స్పృహలోకి వచ్చిన ఆ బిందువు, ఆ మహామూల చైతన్యమే అదే అన్నమాట ఆ జగత్పిత అంటే. మరి మీది ఓ చిన్న విశ్వం, ఇప్పుడు మనం ఉండేదంతా కూడా ఓ చిన్న విశ్వం అంట. కేవలం మీరు ఉన్న చోటులో తప్ప మరి ఎక్కడా జీవితం లేదని మీరు అనుకుంటూ ఉంటే మీరు ఎంతో
అమాయకులు. పొరబడుతున్నట్టే మీరు లెక్క. అబ్బా! నేనుండేదే జీవితం. నేనుండేదే జీవితం. మరి వేరేది జీవితం కాదు అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పొరపాటు పడ్డావు. నిజానికి పాలపుంత అనే పేరున్న మీ చిన్ని విశ్వంలోనే 10 లక్షల కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు. నోట్ దిస్ పాయింట్ మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. పాలపుంత అంటారు మన తాళమ. సరే మాస్టర్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత ఎంత లోతుగా ఉందో చూడండి. నిజానికి పాలపుంత అంటారు మనం ఉన్న ఈ విశ్వంలో సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు ఇవన్నీ కూడా ఈ చక్రాన్ని అంతా చిన్నప్పుడు 3వ తరగతి నుంచి పరిసరాల విజ్ఞానాన్ని పెడతారు మన గవర్నమెంట్. మన సిలబస్ సెట్ చేస్తారు పిల్లలకి. పాలపుంత అంటే ఏంటో, సూర్యుడు చుట్టూ తిరుగుతున్న గ్రహాలు చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు, అది ఇది చెప్తారనమాట. కానీ నిజానికి పాలపుంత అనే పేరున్న ఈ చిన్ని విశ్వంలోనే 10 లక్షల కోట్ల సూర్యుళ్ళు ఉన్నారట. ప్రతి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ గ్రహాలు కూడా ఉన్నాయట. ఆ గ్రహాలు జీవిత ఆధారాలు అయి ఉన్నాయట. ఒక జీవితాలకే ఆధారాలు అయి ఉన్నాయి ఆ గ్రహాలు. సూర్య కుటుంబాలు మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్క కట్టి చెప్పడానికి అంకెలే లేవు. గణాతీతంగా అవి ఉన్నాయి. ఎన్ని గ్రహాల్లో జీవితం ఏర్పడి ఉందో లెక్క కట్టి చెప్పడం కూడా అసాధ్యమే. సంఖ్యలకు అందే విషయం కాదది. దైవం అనంతం కనుక ఆ దైవపు అనంత తత్వాన్ని గ్రహించాలి అంటే కాలానికి, దూరాలకు, కొలతలకు అతీతంగా మీ అవగాహన, అధ్యయనం తెలుసుకోవాలి. నువ్వు అధ్యయనం అంటే దాని గురించి నువ్వు పరిపూర్ణమైన సమగ్రమైన అవగాహన కలిగి ఉండడం. అధ్యయనాన్ని సాగించాల్సి ఉంటుంది. అందుకని మానవులు విద్యార్థులు నేనైతే నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానమ్మా. నేర్చుకున్నది నేర్పిస్తూనే ఉంటాను. నాకంటే కూడా తెలియని వాళ్ళకి. మా స్కూల్లో మా స్టూడెంట్స్ అనుకోండి, మా పేరెంట్స్, నాకు ఎదురొచ్చే ప్రతి వాళ్ళు, బస్సులో నా పక్కన కూర్చునేవాళ్ళు, చెట్టు కింద నాతో వెయిట్ చేసేవాళ్ళు, ఎవరైనా సరే నాకు తెలిసింది ఏదో చెప్పడానికి, నిజంగా నాకు తెలియంది ఏదో తెలుసుకోవడానికి కూడా నేను వెనకాడను. కాబట్టి మీ అవగాహన, అధ్యయనాన్ని సాగించాల్సి ఉంటుంది. అతి నిక్కచ్చిగా ఉండే ఆ పరమ సత్యంలో ఈ అభ్యంతరాలే ఉండవు. ఎటువంటి నేనేంటి ఇంకా చదివేదేంటి, నాకు 55 ఏళ్ళు వస్తే అనుకోవడం ఉండదు. ఉంటున్నదంతా దైవమే. ఆ మహత్తుకు ప్రారంభం ఎప్పుడు? ఆరంభమే లేనిది అది. ఎప్పుడు ఉంటున్నదే దైవం. ఆలోచనయే దైవం. అంటే మరేదో కాదు, ఆలోచనే. అనంత స్థలావరణమే, అనంతంగా వ్యాపించి ఉన్నదంతా కూడా దైవమే. అనంత ఆకాశమే. సుదీర్ఘ అంతరాలలో అవతరించబోయే విశ్వమాతృకులకు కూడా పూర్ణ ఆధారము, జీవ ప్రదాత అయిన ఆ అనంత శూన్యమే దైవం. దైవం అంటే ఆలోచన. ఆలోచనయే మహాశూన్యం. మహాశూన్యమే మహామూల చైతన్యం. పూర్ణానికి ఆధారం అయినట్టు పూర్ణమే అయిన ఆ ప్రథమ చైతన్యం లోనించే మరి అటువంటి మరొక పూర్ణమే విస్తరించబడింది. తనలో నుంచే ఉద్భవించింది, విస్తరించబడింది అని చెప్తారు ఇక్కడ. విశ్వమాతృకులు అంటే ఏమిటో మీకు తెలుసా అసలు? అంటే విశ్వమాతృకులు అంటే ఏంటంటే విశ్వానికి అమ్మలని కాదు, కాంతిని అవి పదార్థంగా మార్చేసి అనంత అంతరిక్షంలోకి విరజిమ్మి
అసంఖ్యాక నక్షత్రాల వ్యవస్థా స్వరూపాలైన విశ్వాలను సృష్టిస్తాయట. అబ్బా! చూడండి నిజంగా కూడా ఈ ఈ ఈ వివరణ గన వినకపోతే విశ్వమాతృకులు అంటే విశ్వానికే మాతృదేవతలు అనుకునేవాళ్ళం కదా! నాకైతే అది అనిపించింది. ఇది మూడోసారి నేను ఈ వైట్ బుక్ ఈ వేదిక మీద స్టడీ చేస్తూ ఉంటే కూడా దీన్ని 2 సార్లు ఇంతకుముందు చదివి ఉంటే, మళ్ళీ భానుసార్ దగ్గర నేను మళ్ళీ ఒకసారి విని ఉంటే కూడా, ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని చదువుతుంటే నాకు కొత్తగానే ఉంది. ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నాను నేను దీన్ని. కాబట్టి చూడండి మాస్టర్స్, అధ్యయనము అనేది ఎంతెంత లోతుగా సాగించాల్సి ఉంది. విశ్వమాతృకులు అంటే నోట్ దిస్ పాయింట్ మాస్టర్స్. కాంతిని అవి పదార్థంగా మారుస్తాయి. కాంతి అనేది స్ప్రెడ్ అవుతుంటుంది కదా! దాన్ని టచ్ చేయలేం మనం. దాన్ని కేవలం అది వ్యాపించి ఉన్న దానిని దర్శించగలం మాత్రమే. కాంతి నుంచి దాని ఫ్రీక్వెన్సీ తగ్గించగా పరివర్తన చెందుతాయి. మళ్ళీ మార్పు చెందుతాయి పదార్థ రూపంగా. ఆ పదార్థాన్ని మళ్ళీ విరజిమ్ముతాయి. అసంఖ్యాకమైనగా విశ్వంలోకి నక్షత్రాల వ్యవస్థా స్వరూపాలలోకి ఆ విరజిమ్మినప్పుడు అక్కడ ఒక్కొక్క కాంతి పుంజం విరజిమ్మినప్పుడు అసంఖ్యాక నక్షత్రాల సముదాయంగా, నక్షత్రాల వ్యవస్థా స్వరూపాలుగా ఆ స్వరూపాలైనటువంటి ఆ విశ్వాలను, అనంత విశ్వాలను, విశ్వం అంటే చూడండి, విశ్వం అంటేనే మనం విశ్వం అన్ని చూడు మహాశూన్యం. విశ్వం అంటే విశ్వంలో అన్నీ ఉన్నాయని చెప్తుంటారు చాలా మంది. అలాగా ఆ విశ్వం అంటే చూడండి, అలాగా ఈ విశ్వమాతృకలు మరి ఆ విశ్వమాతృకులకే ఆధారమైనది మహాశూన్యం, జీవప్రదాత. ఆ మహాశూన్యమే నేను అన్నప్పుడు నేను ఎంత గొప్పదాననో చూడండి. ఎవరికి వాళ్ళు అయాం అనుకోండి. ఐయామ్ వైట్. నేనే మహాశూన్యం. ఇప్పుడు అంతా నాలోనే ఉంది కదా! ఈ పదార్థ రూపమైన సుబ్బలక్ష్మికి తనలోనే తన అంతరంగంలోనే కొలువై ఉన్న ఆ దైవం ప్రసాదించదా కావలసినవి అడిగితే? కానీ నేనేం చేస్తున్నా? బాహ్యంగానే ఎతుకుతున్నాన్ని. అక్కడికి పోతే ఆ మంత్రం వేస్తే పోతుందేమో, వస్తుందేమో, ఈ తంత్రం వేస్తే వస్తుందేమో. మాస్టర్స్ ఇప్పటి వరకు స్టడీ చేసిన దాని మీద మాట్లాడరా ప్లీజ్? ఏం అర్థమైందో? నేను చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా. మాస్టర్స్ పరచూరి శ్రీనివాస్ గారు ఏ ఊరు మాస్టర్? గుడ్ ఈవినింగ్ అమ్మా. మాస్టర్. గుంటూరుకి 40 కిలోమీటర్లు. నేను కొత్తగా ఏ ఊరు వచ్చాను. అదే సార్. గుంటూరుకి 40 అంటే అమరావతి విన్నారా? ఏ అమరావతి ఊరు సార్? గుంటూరుకి 40 కిలోమీటర్లకి ఏ ఊరు అని తెలుసు నాకు అక్కడ. బుక్కిపాలెం, పెదకూరపాడు. ఓకే పెదకూర. నేను మీతో కరెక్ట్ అంటే మీతో మాట్లాడదామని ఇందాక టెలిగ్రామ్ లో ఉంది నెంబర్ భానుసార్ దాంట్లో. మీరు కరెక్ట్ అవ్వాల. మీతో మాట్లాడదాం. నెంబర్ అడగటం కరెక్ట్ కదమ్మా. నెంబర్ అడగటం నేను చూస్తూ ఉన్నా రోజు, కానీ మాకు ఏ గ్రూప్ లో నేను మిమ్మల్ని చూడలేదు. మార్నింగ్ సెషన్ కి వస్తున్నారా మీరు? మార్నింగ్ కూడా వస్తున్నానమ్మా. మన మాస్టర్. సత్యనారాయణ మేడమే నాకు సపోర్ట్. మేడం గారు ఇచ్చారా మీకు ఇది? అమ్మా మేడం గారు ఇచ్చారా నెంబరు? నా నెంబర్ అంటే ఇది గ్రూప్ లో నాకు మీ నెంబర్ అడగచ్చు. ఈ గ్రూప్ కి ఎవరు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారు అని? సత్యనారాయణ మేడం. ఎస్ మాస్టర్. వెల్కమ్ మాస్టర్. రోజు చూస్తూనే ఉన్నా, నేను మిమ్మల్ని ఐడెంటిఫై చేయలేదు. అది పరిచయం చేసుకుందామని ఆ ఉద్దేశమే ఇప్పుడు. మీ నెంబర్ అడుగుతున్నానమ్మా. నా నెంబరా ఇవ్వనా? ఎస్ మాస్టర్, నేను రాసుకోండి. బుక్కా?
ఎవరు నేనా? అమ్మా చెప్పమ్మా, నెంబర్ చెప్పమ్మా. మాస్టర్ నేను నాగిని గారి నెంబర్ ఉందా మీ దగ్గర? ఉందమ్మా. నాగిని మేడం, మేడమే నాకు కనెక్ట్ చేసింది ఈ గ్రూప్. ఇందాక కూడా మేడం ఇస్తుంది. మీది ఇవ్వమ్మంట, ఓకే. లైవ్ లో ఇవ్వమ్మా మేడం గారు. అసలు ఓకే మాస్టర్, లైవ్లు అంటే మరి ఎంత చూస్తే రిక్వెస్ట్. ఇస్తాను, తర్వాత ఇస్తాను. మేడం దగ్గర మీ నెంబర్ తీసుకుంటాను, నేను మీతో కాల్ చేస్తానండి. ఓకే అమ్మా. ఓకే ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ఇదేనా ఫస్ట్ మాస్టర్ వినడము? 19 లో వచ్చానమ్మా రావటం. అసలు దీని గురించి మీరు సబ్జెక్టు విందామని అనుకునేది, మళ్ళీ డిలీట్ అయిపోయా. మొన్న రీసెంట్ గా ఒక 2 months నుంచి నా ఓకే సత్యనారాయణ మేడం నెంబర్ కావాలని నేను ఎట్లా కనెక్ట్ అవుదామని చూస్తే మేడంది నెంబర్ దొరికింది. ఆమె ఎక్కువ మౌనంలో ఉంటుందని తెలిసింది నాకు. ఆ మౌనంలో కూడా నేను వాయిస్ మెసేజ్ పెట్టాను. ఇంకా అప్పటి నుంచి నాతో కాదు కొద్దిగా బాబు డిప్రెషన్ లో ఉన్నాడు, ఏరోనాటిక్స్ చేసి అదే కొద్దిగా మీతో మాట్లాడదామని మీ నెంబర్ అడిగింది. తర్వాత ఈ జర్నీ. మాట్లాడదాం. నేను సరే సరే, తీసుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి, ఈ గ్రూప్లోకి వెల్కమ్ మీకు. అందుకని ఈరోజే పలకరించడం కాబట్టి మీకు ఆహ్వానం. సో ఈరోజు ఏం అర్థమైందో కొంచెం మీ మాటల్లో చెప్పండి. అలా చెప్పినప్పుడే ప్రశ్న మనది అవుతుందని మా మాస్టర్ మాకు నేర్పించారు. ఓకే అమ్మా. ఏదైనా మన తండ్రే ఇస్తున్నాడు, మన రామ్తా తండ్రే ఇస్తున్నాడు. ఏదైనా మన బ్లెస్సింగ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, హెల్త్ ఇచ్చినా, వెల్త్ ఇచ్చినా, ఏదైనా ఆయనే. ఇక ఆయన మనం కరెక్ట్ లో ఉంటే. ఆయన ఇప్పుడు చెప్పమ్మా. చెప్తున్నారు మనకి, ఏదైనా ఆయన ఇవ్వడం కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నీవే గుర్తుపట్టగల దైవం ఎవరు అంటున్నారు ఆయన. నేను ఇస్తున్నాను నీకు అని చెప్పడంలా. మనం ఎలా మనకు కావాల్సినవి సృష్టించుకోవాలి, ఎలా మనం దైవాలమి, ఇవన్నీ మీకు తెలియచేయడం కోసమే నేను వచ్చాను అని చెప్తున్నారు. మాస్టర్ అది మాస్టర్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్? మల్లికార్జున ఏమర్థమైంది? గుడ్ ఈవినింగ్ నటరాజ్ మాస్టర్, వెల్కమ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. చెప్పండి, మీకేం అర్థమైంది? అదే మేడం, నిజానికి పాలపుంత అనబడే చిన్న విశ్వం అనుకున్నప్పుడు దాంట్లో 10 లక్షల కోట్ల సూర్యులు ఉన్నారు. అంటే చూడండి, అంత పెద్ద ఉంది. మనం చిన్నది అనుకున్నప్పుడే దాంట్లో అన్ని ఉన్నాయి. అయితే ఎక్కడెక్కడ జన్మలు తీసుకున్నాం ఏంది అసలు లెక్క కట్టలేము, సంఖ్యతో చూపించలేము, చెప్పలేము. అదొకటి. ఇంకోటి, పాలపుంత అంటే నిజమైన అర్థం ఇవాళ తెలిసింది మేడం. పాలపుంత అంటే ఆ చుక్కలు, ఆ గ్రహాలు, ఆ సమూహం లాగానే తెలుసు ఇంతవరకు. అయితే ఆ కాంతి కాంతి ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ పదార్థంగా మారి, ఆ పదార్థాన్ని మరలా కాంతిగా విస్ఫోటనం అంటే అంటే అధికంగా విరజిమ్మడము, అసంఖ్యాకమైనటువంటి నక్షత్రాల వ్యవస్థగా ఆ స్వరూపాలైన విశ్వాలనే సృష్టించాయంట. మళ్ళా సృష్టించారు. దానికి అందరికీ మీరే కారణం, మీరే దానికి అని. చూడండి, అసలు నువ్వే ఇదంతటికి మళ్ళీ మహాశూన్యమే అయినా నువ్వే. మహాశూన్యంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఈ కోటాను కోట్ల సూర్యులు కూడా, కోటాను కోట్ల నక్షత్రాలు కూడా ఆ మహాశూన్యంలోనే ఇమిడి ఉన్నాయి. అప్పుడు చూడండి మహాశూన్యం ఎంత అనంతం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నేనే ఆ మహాశూన్యం అంటున్నాం. ఆ మహాశూన్యానికి ఐఎమ్ అవేకెండ్, అదే కదా డిక్లరేషన్. నేను జాగృత స్పృహని, నేనే జాగృత స్పృహని, నేనే ఐఎమ్ అవేకెండ్, ఐఎమ్ ఎన్లైటెండ్, నేను జ్ఞానోదయపు ప్రకాశం నేనే. సో ఆ మహాశూన్యం నేనే, ఆ దివ్య చైతన్యం నేనే, ఆ మహామూల చైతన్యం నేనే. ఎలా మన ఆవిర్భావం అన్నది వాయిడ్ నుంచి పిరమిడ్ వరకు మన జర్నీని మనం చెప్పాం కదా మాస్టర్స్? అవును మేడం. క్లియర్. థ్యాంక్ యూ నటరాజ్ గారు, చాలా బాగుంది. అనంతము. మేడం, అనంతము అంటే కూడా
అంటే అంతం లేనిది అన్నట్లే ఉండే కానీ ఇవాళ ఏం తెలిసింది ఏంటంటే వీటన్నిటికీ కారణము ఆ శూన్యం. ఇవి అన్ని ఆ శూన్యంలోనే ఉన్నాయి. ఉన్నాయి. దాని పరమార్థము మళ్ళీ ఆ ఈ శూన్యం రోజు ఎవరు? ఆ మనమే. శూన్యం ఎవరు? నేనే అది నేనే. నేనే ఇప్పుడు చెప్పండి, నేను ఎంత దివ్యుడిని, నేను ఎంత మహత్తు కలిగిన వాడిని, నేను ఎంత మహోన్నతుడిని. అందుకే కదా ఆయన అంటారు, మానవ జాతికి విమోచనం తన దివ్యత్వాన్ని స్మరించడమే. అందుకే నేను దివ్య చైతన్యం, ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్డ్, ఐ ఆమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ. నేను జీవాధార శక్తితోనే నింపబడి ఉన్నాను. వీటిని నిత్యం 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 అది మనకు అప్లై చేసుకుంటూ, నేను ఇది కదా మరి మరి దివ్య చైతన్యాన్నైనా నేను ఇంకా ఎందుకు బాధపడుతున్నాను, ఇంకా ఎందుకు నేను ఇలా ఉన్నాను అంటే, ఎందుకున్నాం చెప్పండి మాస్టర్ ఉమాదేవి గారు? ఎందుకున్నాం ఇంకా? మమతా గారు మీరైనా చెప్పండి. మనం దైవంగా లేము కనుక. ఇంకా ఇంకా ఎందుకు బాధపడుతుంది? దైవంగా లేవా? అంటే మన పర్సనాలిటీలతో ఉన్నాం కనుక, వ్యక్తిత్వాలతో ఇంకా ఉన్నాం కనుక. ఇంకా చెప్పొచ్చు. ఎందుకు ఎందుకు మనం దైవంగా లేము? మన దివ్యత్వాన్ని మర్చిపోయాం మేడం. మర్చిపోయాం. ఇంకా ఇంకా చెప్పొచ్చు. ఇంకా మన దివ్యత్వాన్ని మనం మర్చిపోయాం, నెంబర్ 1. ఇంకా ఎందుకు మనం మర్చిపోయాం? ఇవన్నీ కూడా బాధలు ఎందుకు పడుతున్నాం, సుఖాలు ఎందుకు పడుతున్నాం? ప్రతిదీ కూడా మన జీవితంలో మన ముందుకు వచ్చిన ప్రతి ఇష్యూ కూడా ఎందుకు వస్తుంది అంటే మనం ఇవన్నీ తీసుకోవడానికి వచ్చాం కదా మేడం. హెర్టిజన్కి ఎందుకు వచ్చాం మనం? పదార్థ రూపం ధరించి ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి, అనుభవాల కోసం. ఇలా ఉంటే ఎలా ఉంటది, ఇట్లా చేస్తే ఎట్టుంటది, ఒక కత్తితో పొడిపించుకుంటే ఎట్టుంటది, పొడిచినోడికి పొడిస్తే ఎట్టుంటది. మన ఇద్దరు కూడా అక్కడ చెప్తారు. పదార్థ రూపంలో ఇంత పెయిన్ ఉంటుందని అక్కడ తెలియదు, అక్కడ బాడీ ఉండదు అనమాట, కేవలం చైతన్యమే ఉంటది. ఏదనుకుంటే అది ప్రత్యక్షం అయిపోతే, ఏదనుకుంటే దాన్ని ఫీల్ అవ్వగలుగుతారు. కానీ టచ్ చేసి తాకి పదార్థాన్ని, అది ఉష్ణంగా ఉందా, చల్లగా ఉందా, మరి పదునుగా ఉందా, మొద్దుగా ఉందా, ఇవన్నీ కూడా ఫీల్ రావాలి అంటే తాకి మాత్రమే, టచ్ చేసి, ఒక ఘన పదార్థంగా టచ్ చేసి అనుభవించగల ఆ ఫ్రీక్వెన్సీ ఈ హెర్టిజన్, ఈ ఇలాతలం, ఈ భూతలం మీదనే, గడ్డగట్టిన తలమైన ఈ భూతలం మీదన మాత్రమే సాధ్యము. దేవతలు కూడా 5వ తలం దిగి కిందికి రారు. మనమంతా కూడా అనుభవాల కోసం సాహసం చేసి ఈ భూతలం మీదకి వచ్చాం. కాబట్టి మీరు దేవతల కన్నా మహోన్నతులు అని కిందటి చాప్టర్లో తెలియచేశారు. అలా మహోన్నతులే అయిన మీరు దైవాలు. ఎలా మీలో దివ్యత్వాన్ని నువ్వు గుర్తుపడతావు అంటే, ఓరే పిచ్చోడా, నువ్వు ఎంత మహోన్నతుడు అంటే, ఆకాశం అని అంటే మరి సూర్య కుటుంబాలు మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్క కూడా కట్టలేవు. మరి ఆ సూర్య కుటుంబాలు, ఆ విశ్వమాతృకులకే ఆధారమైనది మహాశూన్యం రా. ఆ మహాశూన్యమే రాను కూడా అంట. ఆయనైతే మై డియర్ నా బంగారు తండ్రి అని పిలుస్తారు మాస్టర్ గారు అయితే. మై డియర్ బ్యూటిఫుల్ ఎంటిటీస్ అంటుంటారు లైవ్ లో. బ్యూటిఫుల్ ఎంటిటీస్ అంటుంటారు. కాబట్టి అంత ముద్దుగా పిలుచుకుంటారు. ఒరే తురే అని కూడా అనరు ఆయన, మనం అనుకోవాల్సిందే. అంతగా ఆ మహత్తుకు ప్రారంభం ఎప్పుడు? ఆ మహత్ కార్యానికి ప్రారంభం ఎప్పుడు? ఆరంభమే లేదు దానికి, అంతం కూడా లేదు. నిత్యం నిరంతరం ఐ ఆమ్ ఇన్ఫినిట్, నేను నిత్యం నిరంతరం కొనసాగుతున్న దైవం. అది గుర్తుపడితే చాలు మాస్టర్స్, మనం ఎన్నో తొలగించుకోవచ్చు, ఎన్నో మాయం చేయొచ్చు, మార్చేసుకోవచ్చు మన పరిస్థితి. ఎందుకు మన పరిస్థితి ఎంత అదే బాధ ఉంటే బాధ, ఏది ఉంటే అది ఎందుకు ఉంది అంటే అనుభవాల సారం కోసం. మనం చెప్తున్నాం కదా, అది మర్చిపోయాం. మనం దివ్యత్వాన్ని మర్చిపోయాం నెంబర్ 1.
దానికంటే ముందు అసలు ఎందుకు వచ్చాం? మనం దివ్యులమే అయిన మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటే, క్రీడా స్థలంగా ఎంచుకొని ఒక ఆట ఆడుకొని పోదామని వచ్చి ప్లే గ్రౌండ్నే మన అసలైన హోమ్ అనుకొని ఇక్కడ ఉండిపోయాం. అదనమాట. దీనికి బానిసర్ ఎక్కువ ఏం చెప్తారంటే, చిరంజీవి శ్రీదేవి సినిమా ఒకటి ఉంది కదా, జగదేక వీరుడు అతిలోక సుందరని. ఆమె అలా వచ్చింది కదా, వచ్చి ఇక్కడ మరి దైవమే అలా ఆ విధంగా మనం మర్చిపోయాం. ఆమెకి ఉంది కానీ ఉంగరం కోసమే ఉన్నిందామి, కానీ సినిమాలో అలా చూపించేటప్పుడు మనం కూడా ఆ అనుభవం అయిపోయాక ఆయా మనమే దైవాలమని, మనం మనలోనే అని కోటాను కోట్ల సూర్యుళ్ళు ఉన్నారని, ఆ విశ్వమాతృకలకే ఆధారం ఆ మహాశూన్యం అని, ఆ మహాశూన్యం కూడా ఎక్కడో లేదని, మరి ఆ విశ్వమాతృకలు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారంటే ఆలోచన నుంచే, సంకల్పంలో నుంచే, భగవత్ సంకల్పంలో నుంచే, ఆ అనంత శూన్యావరణమైన దైవములో నుంచే. మరి ఎక్కడ మీకు అనంత తారా మండలాల విశ్వాలన్నీ దర్శనం ఇస్తున్నాయో, ఎక్కడ మీకు శాశ్వత తత్వమే కనిపిస్తూ ఉందో, ఆ అనంత పరివ్యాప్త మహాశూన్య ఆవరణమైన దైవములో నుంచే ఆ నిర్మల అనంత దైవ స్వరూపాన్ని ఊహించి దర్శించాలి. ఎక్కడుందయ్యా ఇది అని నువ్వు అనుకుంటే, నీ బాహ్య ఆవరణంలో విస్తరించి ఉన్న శాశ్వత స్వరూపంగా సాక్షాత్కరిస్తూ ఉన్న ఆ తారావళి సమస్త బ్రహ్మాండ నిశీదిని తాదాత్మ్యంతో వీక్షించు. ఒక్కసారి అలా వీక్షించు. సర్వస్వానికి ఆధారాన్ని, ఒక యోగ్యతని పరికల్పిస్తూ ఉన్నది కూడా ఈ ఆలోచన ప్రవాహమే అయినా ఆ దైవమే కనుక, అది మళ్ళీ అది కూడా ఎక్కడో లేదు, అది కూడా మహాశూన్యమే అయిన నీవే. కాబట్టి మానవ జాతి విమోచనానికి తన దివ్యత్వాన్ని స్మరించడమే ఏకైక మార్గం. ఎస్, ఇప్పుడు ఒప్పుకుంటామా మనము దివ్యులమే అని? మల్లికార్జున ఒప్పుకుంటావా? నేనే ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోవాల్సిందే. రమేష్ గారు ఒప్పుకున్నారా? ఇంకా క్వశ్చన్ మార్కులు తీసేసారా లేదా మీరు? అసలు నేను కొడితే క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి. ఈ రమేష్ గారు ఏం చేశారంటే, అంతకు ముందు రమణ మహర్షి గారిని ఫాలో అయ్యారనమాట. రమేష్ పక్కన క్వశ్చన్ మార్కులు 3, 4, 5 ఉంటాయి, అది తీపిచ్చేయాలని 2 సంవత్సరాల నుంచి. అర్థమైంది అంటున్నాడు, ఇంక తీసేసాను అంటున్నాడు, మళ్ళీ కనిపిస్తున్నాయి నాకు. రైట్, మీరు ఒప్పుకుంటే తీసేయాలి దాన్ని. మల్లికార్జున అర్థం అవుతుందా? మాట్లాడే వీలుందా అక్కడ నీకు? షాప్ లో ఉన్నావా? అర్థమవుతుంది. ఓకే, రైట్. ఇట్లా మాస్టర్స్ ఇది విషయం. ఇంకా మాస్టర్స్ కళ్ళు తెరిపించారండి. అంతా తండ్రి కళ్ళు తెరిపించారు. ఎస్, అంటే రివిజన్ చూడండి. నిజం మాస్టర్, ఈ విశ్వమాతృకుల గురించి నేను ఇది 3rd టైం దీన్ని స్టడీ చేస్తుంటే కూడా ఇప్పుడు రిజిస్టర్ అయింది నా మైండ్లో. విశ్వమాతృకులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది కూడా ఆలోచనే. ఆలోచన ఎవరు? దైవమే. దైవమే అయిన ఆలోచన, అనంతంగా విస్తరించిన ఆలోచన, భగవత్ సంకల్పం. ఎంత ప్రేమ తండ్రికి. ఇది అది మళ్ళీ ఆలోచనే మహాశూన్యం. శూన్య ఆవరణంలో నుంచే, నీ బాహ్యంలో కనిపిస్తున్న ఈ శూన్య ఆవరణంలో నుంచే, నీ అంతరావరణంలో నుంచి అది కూడా నీవి అని చెప్తున్నారు. ఎస్ మాస్టర్స్, స్టడీ ఆపుదాము. ఈరోజు ఎక్కువే స్టడీ చేసుకున్నాము. చాలా 1, 2, 3 అంటే చాలా చాలా స్టడీ చేసుకున్నాం. ఎస్, ఇప్పుడు ఈరోజు మన దివ్యత్వాన్ని స్మరించి పెట్టన క్యాండిల్ ఫోకస్ పెట్టేస్తున్నాము. ఓకే, రైట్. లేట్ అవ్వట్లేదు కదా, మీకు అందరూ ఉంటున్నారు. ఎస్ మాస్టర్స్. ఎస్, నేను పంచభూతాలతో పరినిమితమైన ఈ శరీరం మాత్రమే కాదు, ఈ శరీరం కంటే అత్యున్నతమైన దానిని,
పరిపరి విధాలా పరిభ్రమిస్తున్న ఈ మనస్సును కూడా నేను కాను. ఈ బుద్ధిని మాత్రమే నేను కాను. మనస్సు కంటే కూడా అత్యున్నతమైన దానిని, బుద్ధి కంటే కూడా అత్యున్నతమైన నేను మహాశూన్యాన్ని, అనంతాన్ని, అనంత ఆలోచనే నేను. ఆది అంతము లేని మహాశూన్యాన్ని నేను. నిత్యం నిరంతరం కొనసాగుతున్న శాశ్వత దైవం నేను. ఐఎమ్ వైట్. I am divine consciousness realized. నేను దివ్య చైతన్యాన్ని, దివ్య చైతన్యాన్ని సాక్షాత్తు I am Shiva the creator. I have always been fabulous wealth and joy. నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను. I have always been fabulous wealth and joy. I have always been fabulous wealth and joy. I have always been radiant health and joy. నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను. I am sovereign. All my debts are paid. నేను సార్వభౌమాధికారిని. అన్ని రకాల రుణాల నుండి నేను విముక్తురాలినయ్యా. I am sovereign on all levels. అన్ని విధాలుగా నేను సార్వభౌమాధికారిని. I am abundance. నేను సమృద్ధిని. My pantry is full. నా పాత్ర నిండినది. My cup runneth over. నా పాత్ర పొంగి పొరలుచున్నది. What I want I get. నేను ఏది కోరుకుంటే దాన్ని పొందుతాను. I am a healer. దేన్నైనా నేను హీల్ చేయగలను. I am peace. నేను ప్రశాంతతను. I surrender unto my soul's journey and destiny. నేను నా ఆత్మ ప్రణాళికకు అనుగుణంగానే నేను నడుచుకుంటాను. So be it. తదాస్తు తదాస్తు తదాస్తు. Thank you, masters. Keep focus.